ఖమ్మం ఎంపీ స్థానంలో పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. రేణుకా చౌదరి కోరుకుంటే కాదనే శక్తి ఎవరికీ లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. అయితే సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే మాత్రం తాను సంతోషిస్తానని చెప్పారు. సోనియా తప్ప ఎవరికీ ఈ స్థానం ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు రేణుకా. నేను చేస్తాను, అదిగో ఇక్కడ ఉండేది హక్కు నాకు ఒక్కదానికి, అది క్లియర్లీ చెప్తున్నా. అవన్నీ మీరు భ్రమపడొద్దండి. ఈ కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే. అర్థమైందా? రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు, అది నేను చెప్తున్నా. కానీ మేమందరం మనసు పూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం. మేడం గారు ఇక్కడికి వస్తే అది మాకు మహాభాగ్యం. ఈశాని మూల, రాష్ట్రానికి అదృష్టం, తెలంగాణ ఇచ్చిన తల్లి. షీ మస్ట్ ఓన్ తెలంగాణ అనేది అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వారిని ఆహ్వానించారు. మేడం తీర్పు చెప్పే వరకు, ఎస్ ఆర్ నో ఆవిడ చెప్పే వరకు ఇక్కడ ఎవరు అభ్యర్థులు కాదు. దిస్ ఇస్ కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి వ్యాఖ్యలపై డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, రేణుకా చౌదరి ఏమన్నారో విన్నాము. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం భావిస్తోంది ఈ విషయంపై? ఎస్ ధనలక్ష్మి, ఖమ్మం పార్లమెంట్ సీట్ హాట్ సీట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన పరిస్థితి తెలిసిందే. మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుంచి ఖమ్మం పార్లమెంటు స్థానానికి 3 మంత్రులకు సంబంధించినటువంటి బంధువర్గం పోటీ పడుతున్న పరిస్థితి. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగేందర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, 3 పేర్లు కూడా పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తారని కూడా విస్తృతంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం కొనసాగుతుంది. తమ అనుచరులు కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా సోనియా గాంధీ పేరు కూడా ఖమ్మం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మీడియా సమావేశంలో హాట్ కామెంట్ చేశారు. ఈ హాట్ కామెంట్స్ తో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మొత్తం కలకల రేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని తాను అడిగితే ఇవ్వను అనే ధైర్యం ఎవరికి ఉంది అంటూ కూడా చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతా కలిసి అంతా అంటే పార్టీ మొత్తం కీలకమైన నేతలంతా కూడా ఈశాన్య ప్రాంతం నుంచి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని పోటీ చేయాలని కోరాం. ఆమె పోటీ చేస్తే అంతకంటే ఆనందం ఎవరికి ఉండదు, తనకు ఆనందంగా ఉంటుంది. కాబట్టి సోనియా గాంధీ పోటీ చేస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సీట్ నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే తన తప్ప ఎవరు కొత్త వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదని కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇప్పటికే తన గతంలో నుంచి కూడా పదే ఖమ్మం ఆడబిడ్డనని చెప్పుకుంటున్నటువంటి రేణుకా చౌదరి గతంలో ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ చేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, సీనియర్ నేతగా కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి రేణుకా చౌదరి ఈసారి కూడా తను ఎన్నికల పార్లమెంటు బరిలో నిలవబోతుందని కూడా స్పష్టం చేశారు. అయితే అక్కడి నుండి పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసలు అక్కడి నుండి మరి సోనియానే పోటీ చేయబోతున్నారా లేదంటే ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తారా అనే విషయంపై ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే రాష్ట్ర అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ప్రకటనను కూడా వెలువడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే చెప్పింది ఈ నెల 22 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రకటన వచ్చిన తర్వాత అభ్యర్థులు ఎవరు ఉండబోతారు, కొత్త వారికి ఉండే అవకాశం లేదు. కాబట్టి అధిష్టానమే నిర్ణయం చేస్తుందని కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఓకే, ఖమ్మం ఎంపీగా తానే పోటీ చేస్తాను అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అక్కడి నుండి తాను పోటీ చేస్తాను అంటే కనుక ఆపే శక్తి ఎవరికీ లేదు అంటూ కూడా ఆమె అనటం జరిగింది. ఒకవేళ సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తే కనుక అంతకంటే సంతోషం మరొకటి ఉండదు అంటూ కూడా ఆమె మాట్లాడారు. ఖమ్మం ఎంపీ స్థానంలో పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందంటూ సీనియర్ నేత రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారు. నేను చేస్తాను, అదిగో ఇక్కడ ఉండేది హక్కు నాకు ఒక్కదానికి, అది క్లియర్లీ చెప్తున్నా. అవన్నీ మీరు భ్రమపడొద్దండి. ఈ కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే. అర్థమైందా? రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు, అది నేను చెప్తున్నా. కానీ మేమందరం మనసు పూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం. మేడం గారు ఇక్కడికి వస్తే అది మాకు మహాభాగ్యం.
ఈశాన్య మూల రాష్ట్రానికి అదృష్టం, తెలంగాణ ఇచ్చిన తల్లి. షీ మస్ట్ ఓన్ తెలంగాణ అనేది అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వారిని ఆహ్వానించారు. మేడం తీర్పు చెప్పే వరకు, ఎస్ ఆర్ నో ఆవిడ చెప్పే వరకు ఇక్కడ ఎవరు అభ్యర్థులు కాదు. దిస్ ఈస్ కెప్ట్ ఫర్ సోనియా.